లక్ష్మి నా పేరు. దేశమైన సోమయ్య కోడలిది నేను. దేశమైన శ్రీను వాళ్ళ కొడుకు. ఏంది ఈ అమ్మాయికి కళ్ళు లేవు కాళ్ళు లేవు గిసొంటి అమ్మాయికి ఇస్తే వాళ్ళ అత్త తీసుకొచ్చి మా అమ్మోళ్ళు 4 సార్లు, ఒకసారి పోతే వాళ్ళు 4 సార్లు వచ్చారు మా ఇంటికి. నాది చిన్న ఏజ్ అప్పుడు. వస్తే ఏమైందంటే ఈ అమ్మాయికి ఇస్తే బత్తరా ముత్తన్న చేద్దాము చేపుదాము, నీకు 2 ఎకరాలు ఆస్తుంది కదా నా మనవరాలకి ఇయ్యి, నా మనవనికి ఇయ్యి అంటే, సార్ నేను చేయలేను, నీకు అదేంటి పిల్లగాడు కొంచెం అటు ఇటు ఉన్నాడు చెప్తినట్టు లేడని ఒకరు అన్నాడు. అతడు ఎవడో ఒకళ్ళు అన్నారు. ఆ రోజు అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆడితే మళ్ళీ వచ్చి ఏం కాదు చేసుకో అమ్మ అది ఇది అని చేసిరు. ఈ అమ్మాయికి ఇట్లా వండి పెడుతుంది, ఇంత పువ్వు వండి పెడుతుంది, ఇది దిక్కులేని పిల్లగాడు ఈ అన్నం వేసి పళ్ళెం అక్కడ నెట్టేదంట. వీళ్ళు పళ్ళెం అక్కడ నెడితే ఈ గోస చూడలేక గిసొంటి అమ్మాయికి ఇస్తే పెళ్లి చేస్తే బాగుపడతాడు పిల్లగాడు అని చేసిరు. ఆయనకు ఆ రోజుల్లో అద్దు చెప్పలే పద్దు చెప్పలే 20 ఏళ్ళు జీతం ఉంచుకొని ఇట్లాంటి అమ్మాయి కట్టాలని కట్టిరు. కట్టిన తర్వాత ఆ పాపానికి 2 ఆడపిల్లలు అయ్యారు. 2 ఆడపిల్లలు అయితే నేను ఏం పని చేయలేనని మా ఆయన ఉన్నాడు చేస్తాడు అనుకుంటే ఆయన చెప్తే వినకుండా చేయకుండా పారి అటు పోవుడు ఇటు పోవుడు, ఇటు తిరుగుడు అటు తిరుగుడు. ఆడ జీతం ఉన్నాడు చేసిండు. జీతాలుండి వాళ్ళన్యమ్మ వీళ్ళన్యమ్మ అని అట్టడోళ్ళకి పెడితే నువ్వేందయ్యా నువ్వు జీతం ఉంటే ఒక పైసా ఏవైతే ఏం లేదయ్యా అంటే నేను దేను, నేను దేను, అక్కడ ఏడునే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అనేది. అట్లా వస్తే నెట్టేసిండు సార్. అట్లా కూడా నెట్టేసిండు. నెట్టేస్తే కూడా మేము సరేలే కొన్నాళ్ళకైనా ఆయన కూడా అన్నాడు కొన్నాళ్ళకైనా నా ఓట నాకే వస్తుంది ఎక్కడికి పోదు అని చెప్పేసి ఒకసారి నాన్నవాడి కూడా దున్నపోతే ఎవరినో ఇక్కడ చేసిందని పెట్టి మా ఇంటికి పిలిపించి ఎక్కడనో పంచాయతీ చేసిర్రు. పంచాయతీ చేస్తే ఆ పంచాయతీ ఏం చేసుకున్నారు ఏం కదా మా బాపు మా అమ్మ వాళ్ళే పోయిర్రు. నేను కూడా పోలేదు. నాకు కాళ్ళు లేక ఇంట్లోనే ఉండేది. నా మాట ఏ రోజు కూడా ఆయన వినలేదు. వినకుండా చేయకుండా ఎప్పుడుదాన్నంటే నా భర్త చేసిందే ఏమొస్తుందో నా భర్తది నాకు ఇవ్వని అడుగుతాను. ఏమంటాను నీకు ఏం లేదు ఇంట్లో బాగా ఎక్కడితే ఏదెక్కడితే నువ్వు ఎవరికి పుట్టినవో ఎక్కడ పుట్టినవో ఎందుకు వచ్చినలే మీరు అని అంటారు. అట్లా అని అంటారు. అంటే ఎక్కడ పుట్టిరు ఏడ పుట్టిరు అంటే వాళ్ళ వంశం పిల్లలే, వాళ్ళ వంశం పేరే పోతాంటివి, ఏడ పుట్టిరు ఎక్కడ దేశపోయినోడా అట్టనా ఇట్టనా అని అంటారు. మరి ఎందుకు దాదుకున్నాడు, దేనికి దాదుకున్నాడు సార్ చెప్పు, దేనికి దాదుకున్నారు సార్? నాకు అంటకట్టుడు ఎక్కడి నీకు ఓసారి మందు తాగినప్పుడు కూడా ఎల్లగొట్టి వచ్చిండు మా నాన్న నన్ను ఉండనితలేడు చేయనితలేడు. నాకు పాలు వచ్చే రోజు అదే వస్తుంది. నా బిడ్డలు పెద్ద అయినాక మా తమ్ముని పెళ్ళి మా చెల్లె పెళ్ళి అయినాక నాకే వస్తుంది ఎడిపోదు నువ్వు బాధపడకని అన్నాడు. మొన్న మంచాలు పడ్డప్పుడు కూడా చెప్పిండు సారు. నా బిడ్డను సోమయ్య కొడుకు ఇచ్చిన దేశమైన సోమయ్య కొడుకు వాళ్ళది మునిగలేడు, మాదేమో మోదం తృప్తి సారు. ఇచ్చినాక పెళ్లి చేసినాక కొద్ది రోజులు ఇక్కడ ఉంచిన సారు. ఉంచినాక వాళ్ళకు లొల్లులు వచ్చినాయి సారు. తల్లికి కొడుకు లొల్లులు వచ్చినాయి సారు. లొల్లు వచ్చినాక ఇక్కడ ఉండొద్దు మీరు వెళ్ళాలని వెళ్ళగొట్టారు సారు. ఆయన కొన్ని రోజులు జీతం చేసిండు సార్. ఇక్కడ జీతం చేయించుకున్నాడు. ఆయనకు ఏమి ఇవ్వకుండా తోలిండు సారు. ఇవ్వకుండా తోలితే నేను నా భర్త అప్పుడు కస గట్టిగా ఉన్నాం. ఇంత పని చేసినాం. పావులో పరకపోతే నా పిల్లలు చదువుకున్నా, వాళ్ళ పిల్లలు చదివిన, వాళ్ళ పిల్ల మొగని చదివిన సారు. ఇక నాకు చేత కావట్లేదు. పిల్లల పెద్దోళ్ళు చేసిన మామూలుగా పట్టించిన అందరికీ పట్టించి వాళ్ళ పురుగులు కూడా చేసిన సారు. ఇక నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు. నా మనవరాళ్లకు నా బిడ్డకు ఏం న్యాయం చెప్తారో చెప్పురు సారు, మీకు దండం పెడతా. అండి నా పేరు సుంచు కళ్యాణి. మా ఊరు పెద్ద ముప్పారం. మా తాతని మా డాడీ చదువుకున్న ఊరు మునిగలవేడు గ్రామం. మా తాత పేరు దేశమైన సోమయ్య. మా డాడీని చదువుకున్నందుకు మా మమ్మీకి పెళ్లి చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించి అప్పటి నుండి మమ్మల్ని ఏం చూడలేదు చేయలేదు. అప్పటి నుండి మేము కూడా రాలేదు. ఏ ఫంక్షన్లో చెప్పినా మా పెళ్ళిళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి ఆయన మేము ఏ చెప్పిగా పట్టించుకోకపోయేదన్నమాట. ఇప్పుడు మాకు కొంచెం తెలివి వచ్చినాక మేము వచ్చి మాకు కావాల్సింది ఏమన్నా మాకు ఇస్తారేమో అని వస్తే వాళ్ళు కాదని చెప్పి అంటుండ్రు. నిన్న పెద్ద మనుషుల కాడ 20 మంది 30 మంది పిలిచినా కూడా అందులో నుంచి లేచేస్తుండ్రు నాకు ఆడేం లేదు నిన్నటి నుంచి ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా కూడా తాళాలు వేసుకొని ముఖం మీద వాటర్ ఏమని వేయకుండా బయటకు వెళ్ళిపోయిండు. నైట్ 8 గంటల వరకు 9 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. ఉన్నా కూడా మేము పోయినాక వాళ్ళు వచ్చినారు.
వచ్చి వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు ఎట్లా పడితే అట్లా మాటలు తిట్టుకుంటూ మమ్మల్ని వెళ్ళగొచ్చినారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇంటికి వస్తే. ఇప్పుడు ఇంటికి వస్తే ఈరోజు పొద్దున ఇంటికి వస్తే మమ్మల్ని చూసి తాళాలు వేసుకొని కుర్చీలు మంచాలు ఇట్లా బయట ఉంటే అవన్నీ లోపలేసుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకేమైనా న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. మాకు మీరు దేశబైనోళ్ళు కాదంటారు అందరూ అని అంటుంటే మేము కార్డులు కూడా తీసుకొచ్చినాం. చూడండి ఈ కార్డులు, మా డాడీది మా మమ్మీది, దేశబైన శ్రీను, దేశబైన వెంకటలక్ష్మి. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ దేశబైన సోమయ్య మనవరాల్ని మీ కొడుకు బిడ్డని. మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం చూడలేదు, మా బాధలు చూడలేదు, మా కష్టాలు చూడలేదు, మా నిష్ఠురాలు చూడలేదు. న్యాయం చేయాలి మాకు. ఇంటికి వస్తే తాళాలు వేసుకొని పోతున్నాం. 2 రోజుల నుంచి పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాం. మేము ఇద్దరం అక్క చెల్లెలు. మాకు ఎవరు దొరికితే వాళ్ళకి పట్టించారు. మాకు ఇల్లు కట్టుకొని అప్పులు అయినాయి, పెళ్ళిళ్ళు చేసుకొని అప్పులు అయినాయి. మా బాధలు ఎవరు తీర్చలేరు. ఏ రోజుకి మనవరాళ్ళని రాడు, ఏ రోజుకి కోడలని రాడు. వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు వాళ్ళకే కావాలి, మేము వద్దు. మా ఇంటికి మేము తాళం వేసుకుంటామని మాట్లాడుతుంది కోడలు. మీరెవరు, మీకు ఏమక్కని మాట్లాడుతుంది. మా నాన్న సోమయ్య కొడుకే కదా, మాకెందుకు హక్కు ఉండదు? వాళ్ళ కన్న కొడుకు అయితే వాళ్ళకి హక్కు ఉండదా? మాకు కూడా అంతే హక్కు ఉంటుంది. ఆయన చేసిన కష్టమే మాకు ఇవ్వమంటాను. వాళ్ళ రెక్కల కష్టం మాకు ఇవ్వదు. మా డాడీ చేసిన రెక్కల కష్టమే మాకు ఇవ్వండి. 15 సంవత్సరాలు ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారు, ఎందుకు చదువుకున్నారు మీరు? కాళ్ళు కళ్ళు ఉన్నోడే ఏం లేదంటారు. మా అమ్మ గుడ్డిది, మా అమ్మ ఏం చేస్తుంది మాకు? మా అమ్మమ్మని లేకపోతే మేము ఎక్కడ పోవాలి? మా వికలాంగులు కాబట్టి మాకు న్యాయం చేయాలి. మా తాత దగ్గర రావాల్సిన ఆస్తి మాత్రం మా అమ్మకి మాకు ఓట రావాలని కోరుతున్నాం.